అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రధాని మోడీకి మహిళా అధికారులు సిబ్బంది మాత్రమే సెక్యూరిటీ ఇవ్వనున్నారు. సాధారణంగా ప్రధానమంత్రికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్యూరిటీ కల్పిస్తుంది. అయితే మార్చి 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకుని కేవలం మహిళా సిబ్బంది మాత్రమే ప్రధాని సెక్యూరిటీ డ్యూటీలో పాల్గొనబోతున్నారు. రేపు తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తారు మోడీ. ఆ సందర్భంగా గుజరాత్ పోలీసులు ఇలాంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రధానమంత్రికి మొత్తం మహిళా సిబ్బంది సెక్యూరిటీ ఇవ్వడం దేశంలో ఇదే ఫస్ట్ టైం. మొత్తం మహిళా పోలీసులే ప్రధానమంత్రి సెక్యూరిటీని హ్యాండిల్ చేయనున్నారు. రేపు నవ్సారీ జిల్లాలో పర్యటిస్తారు మోడీ. అక్కడ హెలీప్యాడ్ లో మోడీ హెలికాప్టర్ దిగడం నుంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించుకుని తిరిగి బయలుదేరేదాకా మహిళా పోలీసులే రక్షణ విధులు నిర్వహిస్తారు. ప్రధాని బందోబస్తు విధుల్లో మహిళా ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుల్స్ వరకు పాల్గొంటారని గుజరాత్ హోంశాఖ తెలిపింది. ప్రధానమంత్రి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ని సీనియర్ ఐపీఎస్ అధికారి గుజరాత్ హోం సెక్రటరీ నిపుణా తోర్వానే పర్యవేక్షిస్తారు. మొత్తం 2100 మంది కానిస్టేబుల్స్, 187 మంది ఎస్ఐలు, 61 మంది సీఐలు, 16 మంది డీఎస్పీలు, 5 ఎస్పీలు, 1 ఐజీ, 1 ఏడీజీపీ అధికారి మోడీ సెక్యూరిటీ డ్యూటీలో పాల్గొంటారు. నవ్సారీ జిల్లాలోని వన్సీబోర్చి గ్రామంలో నిర్వహిస్తున్న లఖ్పతి దీదీ సమ్మేళనంలో మోడీ పాల్గొంటారు. ఇలా మొత్తం మహిళా సిబ్బందినే ప్రధాని సెక్యూరిటీ డ్యూటీలో దించడం ద్వారా భద్రతా రంగంలో మహిళా పాత్రపై ప్రపంచానికి గట్టి మెసేజ్ ఇవ్వబోతున్నట్టుగా గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి చెప్పారు.